తేజ సజ్జ తనకి హనుమాన్ రూపంలో వచ్చిన సక్సెస్ ని కాపాడుకునేందుకు ఆ సక్సెస్ ని మెయింటైన్ చేసేందుకు బాగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. హనుమాన్ తర్వాత తేజ సజ్జాకు ఆఫర్స్ బాగా పెరిగాయి. అయితే తేజ మాత్రం టెంప్ట్ అవ్వకుండా తనకు నచ్చిన కథని మాత్రమే ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో మిరాయ్ అనే మరో సూపర్ హీరో కథకి మరి ఓకే చెప్పారు. జై హనుమాన్ లోనూ తేజ సజ్జ కనిపిస్తారని తెలుస్తోంది. తేజ సజ్జ లైనప్ మీద ఇప్పుడు ఒక వార్త చక్కర్లు కొడుతోంది. డైరెక్ట్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తేజ సజ్జ కాంబోలో సినిమా వస్తుందనే రూమర్స్ వస్తోంది. వీటిపై నెట్టింట్లోనూ చర్చలు జరుగుతోంది. పూరి జగన్నాథ్ ప్రస్తుతం రామ్ తో డబుల్ స్మార్ట్ సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే పూరి జగన్నాథ్ ఈ మూవీ తర్వాత ఏం చేస్తాడన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. తాజాగా పూరి జగన్నాథ్ కొత్త మూవీపై చర్చలు మొదలయ్యాయి. తేజ సజ్జతో పూరి జగన్నాథ్ సినిమా ఉంటుందనే లీక్స్ సోషల్ మీడియాలో వదులుతున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందా అంటే అది ఇప్పట్లో సాధ్యపడదన్నట్టుగా కనిపిస్తోంది. తేజ ఇప్పుడిప్పుడే సక్సెస్ కొట్టడం, దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ప్రయోగాలంటూ చేయడం అనేది అసాధ్యం. పైగా పూరి ఇప్పుడున్న ఫామ్ కూడా అందరికీ తెలిసిందే. అలాంటిది పూరి జగన్నాథ్ సినిమా అనే ప్రయోగాన్ని తేజ సజ్జ చేయగలడా అనే చూడాలి. ఇది ఎలా ఉందంటే పోకిరి రేంజ్లో ఉన్నటువంటి పూరి జగన్నాథ్కి కనీసం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్న తేజకి అవకాశం ఉంటుందని ఎదురు చూసే రోజులు పోయి ఇప్పుడు తేజ సజ్జ పూరితో సినిమా తీస్తారా అంటూ మాట్లాడుకునే స్థాయికి పూరి డ్యామేజ్ అయిపోయారు. అయితే తేజ కూడా ఇప్పుడు తన కెరియర్ని నెక్స్ట్ స్టెప్ చాలా హైగా పెట్టాల్సి ఉంటుంది. అలా అని ఓవర్గాను వెళ్ళకూడదు, స్టెబిలిటీ కంటే తగ్గి సినిమాలు తీయకూడదు. హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారారు. కానీ ఆ స్టాండర్డ్ని కాపాడుకునే ప్రయత్నం చేయడంలో ప్రతి హీరో ఒక్కసారి మరి ఖచ్చితంగానే పల్టీ కొట్టాడు. స్టార్ హీరోలకి సైతం అలాంటివి తప్పలేదు. మరి తేజ సజ్జ చేసే నెక్స్ట్ ప్రయత్నం ఎలా ఉంటుంది? పూరి జగన్నాథ్ అయితే సినిమా అంత సీన్ లేదని, మరి ఈ కాంబోకి కుదరాలంటే ఇంకా టైం పడుతుందని కాస్తంత ప్రాక్టికల్గా ఆలోచించి ఇప్పుడు తన సినిమా లైనప్ని సెట్ చేసుకుంటున్నాడట తేజ.